ఎలా ఉంటుందో ఆవిడ కవిత్వం రాసే ప్రతి కవితలోనూ కనిపిస్తుంది నాకు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వ్యర్థ పదాలు ఉండవు. వ్యర్థ పదాలు అనేవి చాలా కావ్యాలు రాసే కవులకి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే వ్యర్థ పదాలు అనేవి కనిపించకుండా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఎదురు చూపులోనే వేదన కూడా తెలుస్తుంది. తిరస్కారాన్ని గురిగా గుండె చప్పుడు వినిపిస్తుంది. గురుతులను గుబ్బలుగా పేర్చిన గుప్పడి గుండె సవ్వడులు నా వెన్నంటి ఉండే అక్షరాలకు ఆట వెలుపుగా ఈ కవిత కన్నీయను. అంటే ఈ 4 వాక్యాలు చదివితే ఆ మిగతా కవితలన్నింటినీ ఒక సినిమా కింద అనుకుంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం టీజర్ ఈ 4 వాక్యాల పంక్తులు ఏవైతే ఉన్నాయో 4 పంక్తులు ఒక టీజర్ గా కనిపిస్తుంది అన్నమాట. అవన్నీ వదిలిపోకుండా అంటారు. చూడండి, వలస వచ్చిన జ్ఞాపకాలు కాంతి సిగ్గుల్లో ఉండిపోతూ మనసుని నిలిపినని చెప్పగానే చెప్తున్నారు ఈ కవితలో మనకి. అలాగే ఇందాక దిగుడు దుప్పటి అన్నారు, కానీ అది నా ఉద్దేశం ప్రయోగం ఆయన చెప్పింది. అది యాక్చువల్గా రాసింది అంటే ఆయన పొరపాటున నేను అనలేదు, అది ప్రయోగం యాక్చువల్గా చీకటి దుప్పటి అని వాడారు ఆవిడ. అది ప్రస్తావించండి నేను ఇక్కడ. వెలుగు రేఖలతో చూడండి, వెలుగు రేఖలతో నీ కోసం బయలుని చీకటి దుప్పటి చుట్టేసి నిశీతి తలుపు మూసేసా అంటున్నారు. ఇది నిజంగా గదిలో అంటే వాహనం అంటాం కదా, కానీ అలాంటి భావం అన్నమాట. ఇది చీకటి దుప్పటిని తొలగించేసి రాత్రి వచ్చే దారిని మూసేయడం, వెలుగు రేఖల వెంబడి పయనించడం, ఇది ఎంతో ధనాత్మకమైన భావం. మొట్టమొదట ఆ చీకటి దుప్పటిని ఎప్పుడు తొలగిస్తారో కాదు, ఇది అద్భుతమైన ధనాత్మకంగా చూడాలి భావన. ఇచ్చే ఓ సీతా భవనం కోసం ఎదురు చూసుకుని ఆ జ్ఞాపకాలను జీవించినంతకాలం భద్రంగా దాచుకుంటానంటూ అర్థవంతంగా ముగించారు కవితను. ఆ కవిత ముఖ్యం చాలా అర్థవంతంగా ఉంది. ఆ మనసుని ఎప్పుడూ కలిసి ఉన్నట్లే అదే ప్రేమ ఆవిరైపోతే వాటి కలయిక అసాధ్యమే. ఆ ప్రేమ పడే తపన కనిపిస్తుంది అందులో. అందరి తీరాల్లోని కవితలు పరుగెత్తే కాలం ఎన్నో రోజులు ప్రయాణిస్తున్నా, చాలా కొత్త ప్రయోగంగా అనిపిస్తుంది కవిత. పరుగెత్తే కాలం ఎన్నో రోజులు ప్రయాణిస్తున్నా నేను మాత్రం నువ్వు వదిలిపెట్టిన చోట్లోనే ఉన్నానంటున్నావు. పరిగెత్తే కాలం ఎన్నో రోజులు ప్రయాణిస్తున్నా నేను మాత్రం నువ్వు వదిలిపెట్టిన చోట్లోనే ఉన్నానంటారు. పరిగెత్తే కాలంతో కదలలేకపోయే అసహాయతను చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. మొదటి చిన్నవాడవైతేను చేతి కొట్టేను అని మనం అందరం కమల్ హాసన్ సినిమాలో విన్నాం. అలాగే అనమాట, అదే ప్రభావంతో ఆ చివరి కవితను దేవదేవుడైన శ్రీకృష్ణుని స్తుతిస్తూ ముగించాడు. రాధలా ప్రేమించలేను, సత్యభామల అలుగు చూపలేను, రుక్మిణిలా తులసి దళంతో తూచి భక్తిలో ఆమెను మించలేను అంటూ మొదలుపెట్టి ప్రేమని పంచడంలో, చెలిమిని పంచడంలో, మాయలో ముంచడంలో, జీవితార్థాన్ని చెప్పడంలో నిన్ను మించిన ధనుడెవ్వడుగా అనుకుంటూ ఆత్మరక్షక అంటూ శ్రీకృష్ణుని స్వభావాన్ని కీర్తించారు. అక్షర సుమాలతో ఆ దేవుడికి అంజలి ఘటించారు. ఇప్పుడు ఆయనే కాకుండా ఎన్నో కవితలను విశ్లేషించి ప్రముఖ ప్రశంసలను అందుకున్న విషయం ఆవిడ పోస్ట్ అనే ఫేస్బుక్ లో చూస్తుంటే తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే అంటే ఆవిడ కవితలు బాగా రాయడం కాదు, ఆవిడ సమీక్ష ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆవిడ రాసిన కవితల్ని మరుగులు పరుస్తాయి అన్నమాట. అంత అద్భుతమైన సమీక్ష రాస్తారు. అందులో ఎగసిపడే భావాల సవడిని అక్షరీకరిస్తే ఎంతో మంది పాఠకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి సవడులే వాణి గారి కవితల్లో కనిపిస్తాయి, వినిపిస్తాయి. చాలా మంది ఏంటంటే అమ్మ గురించి కవితలు రాసే వాళ్ళు ఎక్కువ, నాన్న గురించి రాసే కవితలు చాలా తక్కువగా ఉంటాయి. బిడ్డల కవితకు బాటలు వేసే సమయంలో తండ్రి పడే కష్టాన్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి తండ్రి గురించి తన అనుభవాలను, తండ్రితో ఆవిడకున్న అనుబంధాలను నింపటం చేశారు కవయిత్రి నాన్న కవితలు. పితృదేవోభవ, దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషే హవ ఐమదితో గర్భో అని మొదలయ్యే ఐదరేయ మంత్రం అందరికీ తెలిసి ఉంటుంది. ఓడిపోయినప్పుడు, వేదన నన్ను వరించినప్పుడు ఆశించిన ఆప్యాయత అందకుండా నీవు నేర్పిన కవితాక్షరాలే రత్తుకున్నా నాన్న అంటారు. ఆకాశమే ఓడిపోతుంది, ఔన్నత్యానికి
ఔన్నత్యానికి మారుపేరిన నాన్నతో పోటీ పడితే అంటాను నేను. ఆకాశం ఓడిపోతుంది అంత ఉన్నతమైన నాన్న గురించి రాసిన కవిత. అవి పలుకులు నిలిపిస్తాయి. ఆ అక్కయ్య ఇద్దరు కవితలకు మరోసారి శుభ్రమైన తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇద్దరు రచయితులు కలిసి ఒక సంకలనాన్ని తీసుకురావడం అనేటువంటిది 10 మంది 20 మంది అట్లా ముగ్గురు ఇట్లా రకరకాలైనటువంటి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిగా తీసుకొని ఇంకా కొంతమంది కవయిత్రులు ఇదే రకంగా రావాలి. ఎందుకంటే ఒకళ్ళది ఒకటి తిరుపతి దగ్గర చెప్తారు, ఒక చరణం ఒకళ్ళు మరి ఒక్కటి నేను మరొక్కటి అతడు అని. అయితే ఏ చరణం ఎవరు రాశారో తెలియనటువంటి రీతిలో ఆ రోజున తిరుపతి దగ్గర చెప్పినట్టుగా ఈ రోజున ఈ కవయిత్రులు కూడా మంచు వాడి ఇందాక గురువు గారు చెప్పినట్టుగా అంటే మంచు కవిత్వం అనేటువంటి భావంతో ఇది మంచు వాణి, మనోహరమైనటువంటి వాణి. రెండు ఇద్దరు కూడా చాలా చక్కగా కుదిరింది. మనోహరమైనటువంటి వాణి భావాలు ఈ గుండె సవడలో గుండె సవడల్లో వినిపింపజేసినందుకు తెలుగు సాహిత్యానికి. ఎందుకంటే నేను మొట్టమొదటిగా అంతకుముందు కవితా సంకలనానికి అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. మంజు యోగ గారు రాసినటువంటి కవితా సంపుటికి చాలా అద్భుతమైనటువంటి భావాలని అంటే ఆమె తనంతరంగా కొన్ని కొత్త పదబంధాలను సృష్టించడం కానీ కొన్ని కొత్త కవి సమయాలను సృష్టించడం కానీ ఆమెకే తెలియదు. ఎందుకంటే ఆరోగ్య భోగ భాగ్యముల సంగీ ఉన్నతోన్నత కవిత అభివృద్ధిల సంగీ తులవాడి సతము రక్షించుగా సతము రక్షించుగా శశసరణి కార్యక్రమానికి మంజు గారి మిత్రులు గారు నిజంగా చాలా పెద్ద ఎసెప్ట్గా మిగిలారు. అంతేకాకుండా ఇప్పుడు మంజు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. వారందరికీ మీ అందరి కరదాన పనులతో ఏకవాక్య విశారద డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు క్షమించండి ఆర్ఎక్స్ శ్రీనివాసరావు గారు.
కుటుంబం వారి పద్మ గారు అనిత గారు మేడం కొంచెం దగ్గరగా నుంచోండి మీరే కొంచెం అలా ఉండి మేడం చూడండి మేడం మధు మహాలక్ష్మి కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ నమ్మరామణి వారికి పుస్తకాలను ఆవిష్కరించిన బాబా ప్రసాద్ గారికి పొట్టూరు హరికృష్ణ గారికి సభాధ్యక్షత వహించిన వికి కృష్ణ గారికి నాకు తిలకపాటి గ్రూప్ తీసే మాకు సార్ సార్ ఒక్క నిమిషం రాలేదు సరిగ్గా లైటింగ్ సరిగ్గా పడి తీసామా